హే హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ది రాకేష్ టాక్స్. మన ట్రంప్ తాత అండ్ ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ బెంజమిన్ నెతన్యాహు వీళ్ళిద్దరు కలిసి చేసిన జాయింట్ ఆపరేషన్ ది ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీతో ఇరాన్ సుప్రీం లీడర్ అయిన ఖమేనీని చంపేసిండ్రు. అండ్ అక్కడ ఉన్న టాప్ లీడర్ని కూడా వేసి పడేసిళ్ళు. ఆల్ గుడ్, అంత బాగానే ఉన్నాయి. బట్ అక్కడ చాలా సింపుల్గా వేరే నాయకుడిని ఎన్నుకుంటారు, చాలా సింపుల్గా అయిపోతుందని అనుకున్నారు. బట్ అది కాలే. దానికి ప్రతీకారంగా మన ఇరాన్ ఏం చేస్తుంది అని అంటే, దాని పక్కనున్న గల్ఫ్ దేశాలైన బెహ్రెయిన్, ఖతర్, కువైట్, సౌదీ అరేబియా, యుఏఈ, ఈ గల్ఫ్ కంట్రీస్లో మన యుఎస్కి సంబంధించిన కొన్ని మిలిటరీ బేసెస్ ఉన్నాయి. మెయిన్ది వచ్చేసి బెహ్రెయిన్లో ఉంది యుఎస్ నేవల్ బేస్, 5th ఫ్లీట్ హెడ్ క్వార్టర్ ఇది. ఇక్కడ చాలామంది యుఎస్ అఫీషియల్స్ అండ్ సోల్జర్స్ ఇక్కడే ఉన్నాయి. అక్కడున్న ఈస్ట్ ఏషియాని ఇక్కడ ఉన్నాయి అబ్జర్వ్ చేస్తారు అన్నట్టు. ఇక్కడ నుంచే కమాండ్ కానీ సెక్యూరిటీ కానీ అంతా ఇక్కడ నుంచే కమాండ్ చేసుకుంటూ ఉంటారు అక్కడ. సో దాన్ని టార్గెట్ చేస్తుంది ఇరాన్. మళ్ళీ ఇంకోటి ఏంటి అంటే ఏఎల్ ఉదేద్ ఎయిర్బేస్ ఖతర్లో ఉంటుంది. అది దీన్ని డ్రోన్స్ తోటి మిసైల్స్ తోటి కువైట్ని అండ్ ఆల్రెడీ ఒక ముగ్గురు, ఒక 3 మెంబర్స్ ఏమో యుఎస్ సోల్జర్స్ కూడా ప్రాణాలు కోల్పోయారు. ఇంకా కొంతమంది ఏమో తీవ్ర గాయాలతోని బయటపడ్డారు అని అయితే కొన్ని న్యూస్ ఆర్టికల్స్లో అయితే ఉంది. బట్ ఈ యుద్ధం ఆగుతుందా అని అంటే ఆగదు. ఇట్ విల్ టేక్ టైం, చాలా టైం తీసుకుంటుంది. మళ్ళీ ఇంకోటి ఏంటిది అని అంటే ద స్టేట్ ఆఫ్ హర్జోన్ అని, ద స్టేట్ ఆఫ్ హర్మూన్స్ అని ఒక రూట్ ఉంది, జలసంధి. ఇది ఇక్కడ ఏంటిది అని అంటే అటు కువైట్ నుంచి ఇటు సౌదీ నుంచి ఇది ఒక రూట్. ఈ రూట్ నుంచే మనకు ప్రపంచంలో 20% పెట్రోల్, డీజిల్ ఈ రూట్ నుంచే ప్రయాణించాలి వేరే దేశాలకు రీచ్ అవ్వాలంటే. అది ఇప్పుడు ఇరాన్ అనేది క్లోజ్ చేస్తా అని చెప్పి భయపెడుతుంది. అంటే ఇంకా క్లోజ్ చేయలేదు, ఆల్రెడీ 2 ships మీద ఏమో అటాక్ చేసినట్టయితే తెలిసింది. మరి అంటే కొన్ని న్యూస్ ఛానల్స్ అయితే చెప్తున్నాయి. చూడాలి ఏమవుతుందో. పెట్రోల్, డీజిల్, అటు స్టాక్ మార్కెట్, అటు మన ఇండియా, అండ్ ఇంకోటి మేజర్ ఇప్పుడు గ్యాస్. ఇటు లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ కూడా మనకు ఆ రూట్ నుంచే రావాలి మెయిన్గా. ద స్టేట్ ఆఫ్ హర్జోన్ అనే రూట్ నుంచే రావాలి. చూడాలి ఏమవుతుందో, యుద్ధం ఎంతవరకు దారి తీస్తుందో తెలియదు. అండ్ ఇంకో న్యూస్ ఏంటి అంటే మన ఇజ్రాయిల్ ప్రెసిడెంట్ బెంజమిన్ నెతన్యాహుని అంటే ఎయిర్ స్ట్రైక్, ఒక బిల్డింగ్ మీద ఎయిర్ స్ట్రైక్ చేసేళ్ళు అన్నట్టు ఇరాన్. బట్ ఆయన చనిపోయి ఉంటారు అని చెప్పి ఇరాన్ ప్రభుత్వం అయితే కొన్ని న్యూస్ ఆర్టికల్లో చెప్తుంది. బట్ అదైతే నిజం కాదు, అది ట్రూత్ కాదు, అది ఫాల్స్ న్యూస్. అది చూడాలి ఇప్పుడు ఇంకెన్ని డేస్ యుద్ధం మొదలవుతుందో తెలియదు, ఏమవుతుందో తెలియదు. ఇక్కడ సింపుల్, ఈ యుద్ధం జరగడానికి మెయిన్ రీజన్ ఒకటే, మన ట్రంప్ తాత అండ్ ఇక్కడ ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ బెంజమిన్ నెతన్యాహు వీళ్ళందరూ చెప్పిండ్రు మన ఇరాన్తోని, అరే బాబు నువ్వు న్యూక్లియర్ వెపన్స్ డెవలప్ చేయడం ఆపేసి నీ పనేందో నువ్వు చూసుకోరా అని చెప్తే మన ఇరాన్ ఏం చేసిందంటే గల్ఫ్ కంట్రీస్లో దాని యొక్క ఇన్ఫ్లుయెన్స్ చూపెట్టుకోవడానికి అని అంటే ఇప్పుడు న్యూక్లియర్ వెపన్ టెక్నాలజీని అది కానీ డెవలప్ చేసుకుంటే ఇరాన్ అనేది చాలా మంచి కంట్రీ. కాకపోతే ఏంటి అంటే దాని దగ్గర ఉన్న ఒక మైనస్ ఏంటి అని అంటే కొన్ని టెర్రరిస్ట్ గ్రూపులకి ఫండింగ్ ఇస్తుంది అన్నట్టు మన ఇరాన్. హెజ్బుల్లా, తర్వాత హమాస్, తర్వాత కొన్ని మిలిటెంట్ గ్రూప్స్ ఉన్నాయి. ఆ మిలిటెంట్ గ్రూప్స్కి
మన ఇరాన్ ఫండింగ్ ఇస్తుంది. అది ఆల్రెడీ కొన్ని ఇయర్స్గా ఎకనామికల్ క్రైసిస్ని ఫేస్ చేస్తుంది ఇరాన్. దాని దగ్గరనే పైసలు ఎవరా అంటే వీళ్ళకి పైసలు ఇచ్చి పెంచి పోషిస్తుంది. అవసరమా? ఎందుకు చెప్పండి? ఇక్కడ ఇజ్రాయెల్ ఎందుకు భయపడింది అని అంటే, ఇఫ్ ఇన్ కేస్ అది కానీ న్యూక్లియర్ వెపన్ని డెవలప్ చేసుకున్నదంటే ఫస్ట్ ఏదైనా కంట్రీని లేపేసేది అని అంటే ఇజ్రాయెల్ని. దాని భయం అదే. అందుకే ఇరాన్ మీద హెయిర్ స్ట్రైక్ చేసి మరి టాప్ లీడర్స్ని చంపేయడానికి గల రీజన్ కూడా అదే. ఆల్రెడీ యుఎస్ ఆంక్షలతోటి గత కొన్ని ఇయర్స్ నుంచి చాలా ఎకనామికల్గా చాలా వీక్ అయింది అక్కడ కంట్రీ. చాలా వీక్ అయింది కంట్రీ అక్కడ ప్రభుత్వం కూడా పడిపోతుంది అన్న స్టేజ్లో మన ఇజ్రాయెల్ అండ్ యుఎస్ కలిసి ఈ యొక్క జాయింట్ ఆపరేషన్ ది ఎపిక్ ఫ్యూరీని లాంచ్ చేసి ఈ కథ అంతా స్టార్ట్ చేసేళ్ళు. మన ట్రంప్ తాత ఆల్రెడీ ట్రంప్ తాత చెప్తాను అన్నట్టు ఇరాన్కి ఏమని, మీరు అక్కడ మీకు నచ్చిన నాయకుడిని మీరు ఎన్నుకోవచ్చు, మేము వాళ్ళతోటి మాట్లాడడానికి మేము రెడీగా ఉన్నాము, కాకపోతే అక్కడ మీరు మరి అక్కడ గొప్ప నాయకుడు అయితే మరి ఎవరున్నారో అయితే నాకైతే తెలియదు మరి అని చెప్పి ఇలాంటి సెటైర్స్ అనేటివి ఇస్తాడు మనోడు తాత. ప్రజెంట్ ఇరాన్ సిచ్యువేషన్ ఇది, అక్కడ ఉన్న గల్ఫ్ కంట్రీస్ యొక్క ప్రజెంట్ సిచ్యువేషన్ ఇది. అండ్ అక్కడ ఉన్న చాలా కంట్రీస్ చాలా ఎఫెక్ట్ అవుతున్నాయి దీనివల్ల. అటు గల్ఫ్ కంట్రీస్ అనే కాదు, మన ప్రపంచం మొత్తం ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకు అని అంటే అటు మన ఇండియాకి ఈ ఆయిల్ కావాలి, అండ్ ఎల్పిజి గ్యాస్, తర్వాత చైనాకి కావాలి, తర్వాత పాకిస్తాన్కి అయితే చాలా అంటే చాలా పెద్ద దెబ్బ పడుతుంది దీనివల్ల. ఎందుకంటే దానికి కూడా పెట్రోల్ డీజిల్ అనేది కూడా మెయిన్ ఆ రూట్ నుంచే రావాలి. ద స్టేట్ ఆఫ్ హర్జూన్ రూట్ నుంచే మన ఇండియాకి అవ్వచ్చు, అటు చైనాకి అవ్వచ్చు, అటు రిమైనింగ్ కంట్రీస్ కూడా ఆ రూట్ నుంచే అందరికీ సప్లై అవుతుంది. ఆ రూట్నే ఇరాన్ ఇప్పుడు క్లోజ్ చేస్తా అని చెప్పి భయపెడుతుంది. అండ్ ఇప్పుడు ప్రతీకార దాడులు తీస్తుంది గల్ఫ్ కంట్రీస్ మీద. చూడాలి ఏమవుతుందో, ఇది ఎంతవరకు దారి తీస్తుందో తెలియదుగా. ఒకటి అక్కడ ఎవరో ఒక లీడర్ రావాలి. ఇంకా హైలైట్ స్టోరీ ఏంటిదంటే, ఆల్రెడీ ఇప్పుడు అక్కడ ఎవరైతే ఇప్పుడు ఖమేనీ చనిపోయిన తర్వాత అక్కడ తాత్కాలికంగా అక్కడ ఇంకొకరిని తాత్కాలిక ప్రెసిడెంట్ ఒకరిని ఎన్నుకున్నారట. ఆయనని కూడా ఇజ్రాయెల్ ఎయిర్ స్ట్రైక్లో లేపేసిల్లని చెప్పి న్యూస్ ఉన్నది. మరి చూడాలి, న్యూస్ అయితే స్ప్రెడ్ అవుతుంది, మరి అది నిజమా అబద్ధమా అనేది తెలియదు. అండ్ అట్ ద సేమ్ టైం ఇజ్రాయెల్ ఈజ్ అ వెరీ వెరీ పవర్ఫుల్, ది హై టెక్నాలజీ కలిగిన కంట్రీ. అది చూస్తే చాలా అంటే చాలా చిన్న దేశం అది ఇజ్రాయెల్, కానీ చాలా గట్టి దేశం అది, అంత ఈజీ కాదు. చూడాలి ఇరాన్ ఈ ప్రతీకార దాడులు ఇంకెన్ని డేస్ అవుతుంది, ఎన్ని రోజులు ఇంత హైలైట్ అవుతుందో చూడాలి. ఓకే మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక్కడ నేను ఏమైనా తప్పుగా మాట్లాడితే దయచేసి నన్ను క్షమించండి. ఓకే, స్టే ట్యూన్ గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.